దర్శకుడు చిత్ర యూనిట్కి నా హృదయపూర్వక అభినందనలు చెప్పుకుంటున్నాను. అండ్ ఇక్కడ సుకుమార్ గారు దీని వెనుకున్నటువంటి వెన్నెముక లాంటి వ్యక్తి. ఆయన సుకుమార్ రైటింగ్స్లో గతంలో కూడా కుమారి 21F వచ్చి ఎంత సూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. అది ఆ తర్వాత ఈ దర్శకుడు అనే చిత్రాన్ని కూడా ఆయన పర్యవేక్షణలో ఇది రూపుదిద్దుకుంటుంది. అలాగే ఆయన సోదరులు ఈ చిత్ర నిర్మాతలు కావటం అనేది కూడా అది మనం అభినందించాల్సిన విషయం. అండ్ సుకుమార్లో ఉన్నటువంటి నచ్చిన విషయం నాకు ఏంటంటే, ఒక దర్శకుడుగా ఈ రోజున తను చాలా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు తను కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ ఉన్న సమయంలో మంచి కథాన్వేషణలో కథలు క్రియేట్ చేసుకుంటూ అటు కమర్షియల్గా డబ్బుని పేరుని తను సంపాదించుకోవచ్చు. కేవలం నేనేమిటి అనకుండా నేను ఈ సినిమా ఇండస్ట్రీకి ఏమిటి అనే కోణం నుంచి ఆలోచిస్తూ తను అప్కమింగ్ స్టోరీ రైటర్స్ని కానీ, అలాగే డైరెక్టర్స్ని కానీ, అలాగే యాక్టర్స్ని కానీ వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ సుకుమార్ రైటింగ్స్ అనే ఒక బ్యానర్ని ఏర్పాటు చేయటం, దాంట్లో ఔత్సాహికమైన కొత్త వారికి అవకాశం ఇవ్వటం అన్నది మనస్ఫూర్తిగా అభినందించాల్సిన విషయం. ఇది తన ఇండస్ట్రీకి ఒక గ్రేట్ కాంట్రిబ్యూషన్గా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ చిత్ర దర్శకుడు మరెవరో కాదు, ఆయన కొలీగ్. తను లెక్చరర్గా, మ్యాథమెటిక్స్ లెక్చరర్గా ఉండగా తను కూడా ఒక అధ్యాపకుడుగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారిని తను ఆయన చెప్పిన కథ విని నచ్చి పూర్తి స్వాతంత్రం ఇచ్చి ఆయనకే దర్శకత్వ బాధ్యతలు అప్పచెప్పడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాలి. అండ్ ఆ రకమైన మంచి కథతో వచ్చినటువంటి హరిప్రసాద్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.